స్టార్టింగ్ సీన్‌లో ఒక జంటను చూపిస్తారు. ఈ లేడీ పేరు క్రిస్టినా. ఈమెకి పెళ్లి చానా రోజులైనా ఇప్పటికీ తల్లి కాలేకపోతుంది. క్రిస్టినా భర్త పేరు మార్కోస్. అతనొక ఫేమస్ టీవీ స్టార్. అతను టీవీలో ఒక షోని హోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను చాలా డబ్బున్న వ్యక్తి కూడా. తర్వాత ఒకరోజు మార్కోస్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రాగానే క్రిస్టినా అతనికి ఒక మంచి శుభవార్త చెప్తుంది. ఆ శుభవార్త విని మార్కోస్ చాలా సంతోషపడతాడు. మార్కోస్ కూడా చాలా రోజుల నుంచి తండ్రి కావాలని కలలు కంటున్నాడు. అందువల్ల ఇప్పటి నుంచి తన భార్యని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. కొన్ని నెలల తర్వాత భార్యాభర్తలిద్దరూ వేరే ఊరికి వెళ్తుంటారు. మార్కోస్ టీవీ స్టార్ కావడం వల్ల అతను చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు. అయితే వాళ్ళు వెళ్లే దారిలో ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగుతారు. మార్కోస్ కార్ దిగి గ్యాస్ ఫిల్ చేస్తూ ఉంటాడు. క్రిస్టినా కూడా చాలాసేపు నుంచి కారులోనే కూర్చోవడం వల్ల ఆమె కూడా కాసేపు అలా తిరగడానికి కిందకి దిగుతుంది. ఇప్పుడు ఆమె ఏ క్షణమైనా తల్లి కావచ్చు. కాబట్టి మార్కోస్ ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే అక్కడే తిరుగుతున్న క్రిస్టినాకి ఆ గ్యాస్ స్టేషన్‌లో ఒక కుక్క కనిపిస్తుంది. ఆమె ఆ కుక్క దగ్గరికి వెళ్లి ప్రేమగా దానిని నిమరాలి అనుకుంటుంది. అయితే ఆ కుక్క ఆమె మీద తిరగబడి మురుగుతూ ఉంటుంది. దాని అరుపులు చూసి ఆమె చాలా భయపడుతుంది. ఈలోగా మార్కోస్ మరియు ఆ గ్యాస్ స్టేషన్‌లో గ్యాస్ ఫిల్ చేస్తున్న వ్యక్తి ఇద్దరూ అక్కడికి వచ్చి ఆమెను సేవ్ చేస్తారు. గ్యాస్ స్టేషన్‌లో వ్యక్తి తన పెంపుడు కుక్కని నోరు మూసుకొని ఉండమని తిడతాడు. మార్కోస్ వెంటనే క్రిస్టినాని కారులో కూర్చోబెడతాడు. క్రిస్టినా ఆ కుక్కని చూసి చాలా భయపడిపోయి ఉంటుంది. అందువల్ల ఆమెకి పురిటి నొప్పులు మొదలవుతాయి. మార్కోస్ చాలా స్పీడ్‌గా కారు పోనిస్తాడు. వీలైనంత తొందరగా తన భార్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అనుకుంటాడు. కొంచెం సేపు తర్వాత క్రిస్టినా హాస్పిటల్‌లో ఉంటుంది. డాక్టర్స్ ఆమె బిడ్డని కాపాడేందుకు చాలా ప్రయత్నం చేస్తారు. అయితే ఫలితం ఉండదు. ఆ బిడ్డ కడుపులోనే చనిపోయి ఉంటాడు. డాక్టర్ ఈ విషయం మార్కోస్‌తో చెప్పగానే అతను చాలా బాధపడతాడు. అతను డాక్టర్‌తో క్రిస్టినా ఒక కుక్కని చూసి చాలా భయపడింది. ఒకవేళ ఆ కారణంగా ఇలా జరిగిందా అని అడుగుతాడు. దానికి డాక్టర్ అలాంటిదేం లేదు. ఆ బిడ్డ కడుపులో సరిగ్గా ఎదగకపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్తాడు. డాక్టర్ మాటలు విని మార్కోస్ మౌనంగా ఉండిపోతాడు. ఇంకోవైపు క్రిస్టినా ఇప్పుడు కూడా స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది. ఇక్కడ స్టోరీ మళ్ళీ కొన్ని నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. మార్కోస్ తన భార్యని ఆ సంఘటన నుంచి బయటకు తీసుకురావడానికి సరదాగా ఒక బీచ్‌కి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఒక కుక్క కనిపిస్తుంది. ఇది అదే కుక్క క్రిస్టినాకి గ్యాస్ స్టేషన్‌లో కనిపించిందే. దాని ఓనర్ దాన్ని ఈ బీచ్‌లో వదిలేసి ఉంటాడు. క్రిస్టినా ఆ కుక్కను గుర్తుపడుతుంది. వాళ్ళు బీచ్‌లో తిరిగిన తర్వాత ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఆ కుక్క వాళ్ళ కార్‌ని ఫాలో చేస్తుంది. క్రిస్టినా ఆ కుక్క రావడం గమనించగానే వెంటనే కార్ స్టాప్ చేయమని చెప్తుంది. ఆమె ఆ కుక్కని కార్‌లో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంది. ఆమె దాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఆ కుక్కని పెంచుకుంటూ ఉంటుంది. దాంతో తిరుగుతూ ఆమె దానికి ఒక పేరు కూడా పెడుతుంది. రాత్రి మార్కోస్ క్రిస్టినా కోసం స్వీట్లు తీసుకొని వస్తాడు. క్రిస్టినా మార్కోస్‌ని ఆ స్వీట్స్ కిచెన్‌లోకి తీసుకెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే ఆమె ఆ కుక్కకి స్నానం చేయిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మార్కోస్ కిచెన్‌లోకి వెళ్లి స్వీట్స్ తింటూ ఉండగా ఈలోగా ఆ కుక్క కూడా అక్కడికి వచ్చేస్తుంది. దాని వెనకాలే క్రిస్టినా కూడా వస్తుంది. ఆమె మార్కోస్‌తో ఆ కుక్కకి కూడా స్వీట్స్ పెట్టమని చెప్తుంది. మార్కోస్ తన భార్య మాట విని ఆ కుక్కకి స్వీట్స్ పెడతాడు. అదే సమయంలో క్రిస్టినా ఆ కుక్కకి ఒళ్ళు తుడుస్తూ ఉంటుంది. దాన్ని పేరు పెట్టి జాకీ అని పిలుస్తూ ఉంటుంది. ఆ పేరు వినగానే మార్కోస్‌కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పేరుని తమకు పుట్టబోయే బిడ్డకి పెట్టాలనుకున్నారు. అయితే క్రిస్టినా ఆ పేరుని ఒక కుక్కకి పెట్టింది. ఆమె తన భర్తకి ఆ కుక్కని తన కన్న బిడ్డలాగా చూసుకుంటానని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మార్కోస్ ఆమె మాటలు వినడానికి సిద్ధంగా లేడు. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. తర్వాత రోజు ఇద్దరికీ ఉన్న కోపం తగ్గిపోతుంది. అప్పుడు మార్కోస్ క్రిస్టినాకి కొత్త ఇల్లు చూపించడానికి తీసుకెళ్తాడు. కొత్త ఇల్లు చూడగానే క్రిస్టినా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇల్లు సిటీకి చాలా దూరంగా ఉంటుంది. ఇల్లు చూసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. పాత ఇంటికి వెళ్లి మార్కోస్ క్రిస్టినాతో ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళని చూసి కుక్క మురుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కుక్క క్రిస్టినాకి ఎవరైనా దగ్గరగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతుంది. అందుకే అది మార్కోస్ ఆమెకి దగ్గరగా ఉండడం చూసి మురుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కోస్ దానికి బుద్ధి చెప్పాలి అనుకుంటాడు. ఈలోగా క్రిస్టినా అతన్ని ఆపుతుంది. ఎందుకంటే ఆమె కూడా ఆ కుక్కని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. దానివల్ల దాని ఒంటి మీద దెబ్బ పడనివ్వదు. తర్వాత రోజు మార్కస్ తన ఫ్రెండ్ సనాతో ఉంటాడు. అతను చాలా డల్‌గా ఉండడం చూసి సనా ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతుంది. అప్పుడు మార్కోస్ మా ఇంట్లో జాకీ అనే కుక్క ఉంది. అది ఎప్పుడూ నా భార్యని అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్తాడు. అతను చెప్పింది అంతా విన్న తర్వాత సనా అతనికి ఒక సలహా ఇస్తుంది. అది ఏంటంటే ఆ కుక్కకు కూడా ఒక తోడు అవసరం. కాబట్టి ఇప్పుడు మీరు దాని అవసరాన్ని తీర్చాలి అని చెప్తుంది. మార్కోస్ రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు అతని చేతిలో చాలా పెద్ద బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ చూసి క్రిస్టినా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.
ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకి హ్యాపీ అనే ఆడకుక్క కనిపిస్తుంది. మార్కోస్ క్రిస్టినాతో జాకీకి కూడా ఒక తోడు అవసరం, అందుకే దానికోసం హ్యాపీని తీసుకొచ్చానని చెప్తాడు. మార్కోస్ మాట విని క్రిస్టినా ఆశ్చర్యపోతుంది. రాత్రి జాకీగాడు అంటే ఆ కుక్క తన మంత్రదండాన్ని ఆడకుక్క గుహలో దాయడం క్రిస్టినా చూస్తుంది. ఆ 2 కుక్కల్ని అలా చూసి ఆమె ఒళ్ళు కూడా వేడెక్కిపోతుంది. ఈలోగా మార్కస్ ఆమె దగ్గరికి వచ్చి పడుకోమని చెప్తాడు. తర్వాత రోజు మార్కస్ టీవీ షోలో చాలా బిజీగా ఉంటాడు. రాత్రి అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి హ్యాపీ చనిపోయి కనిపిస్తుంది. క్రిస్టినా మార్కోస్తో హ్యాపీ ఏదో తినకూడని పదార్థం తినడం వల్ల చనిపోయిందని చెప్తుంది. మార్కోస్కి ఆమె మాటలు ఆశ్చర్యంగా అనిపించినా ఆమె చెప్పింది నమ్మేస్తాడు. అయితే నిజానికి హ్యాపీని చంపింది క్రిస్టినానే. ఎందుకంటే ఆమెకి ఆ 2 కుక్కలు సన్నిహితంగా ఉండడం నచ్చలేదు. ఆమెకు ఒళ్ళు మండి ఇలా చేసి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆ కుక్క తనని మాత్రమే ప్రేమించాలి, ఇంకెవ్వరికీ అది ప్రేమను పంచకూడదని కోరుకుంటుంది. తర్వాత క్రిస్టినా జాకీకి తన పాత ఫోటోలు ఆల్బమ్ చూపిస్తూ ఉంటుంది. ఆమె ఆ కుక్కకి ఫోటోలు చూపిస్తూ తన చిన్నతనం గురించి, తన తల్లిదండ్రుల గురించి కూడా చెప్తుంది. అయితే అదే సమయంలో ఆమెకి తన పెళ్లి ఫోటో కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆమెకి ఒక ఐడియా వస్తుంది. ఆమె అందులో ఉన్న పెళ్లి కూతురు డ్రెస్ చూసి, ఈరోజు నేను నీ పెళ్లి కూతురుగా ఉంటాను, ఎవరికి తెలుసు నేను తల్లిని అవుతానేమో అని ఆ కుక్కతో చెప్తుంది. వెంటనే ఆమె పెళ్లి కూతురు డ్రెస్ వేసుకుని పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. జాకీ కూడా ఆమెతో పాటే ఉంటుంది. చాలాసేపు డ్యాన్స్ వేసిన తర్వాత ఇద్దరు కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అందులో మార్కోస్ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాం చూస్తూ క్రిస్టినా అక్కడే నిద్రపోతుంది. ఆమె కింద పడుకోగానే జాకీ ఆమె పాదాలు నాకుతూ ఉంటుంది. అప్పుడే క్రిస్టినా హీటెక్కిపోతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మార్కోస్ ఇంటికి వస్తాడు. అతను క్రిస్టినా గదిలోకి వెళ్లి చూడగా బెడ్ మీద క్రిస్టినాతో పాటు ఆ కుక్క కూడా ఉండడం చూస్తాడు. మార్కోస్ క్రిస్టినా దగ్గరికి వెళ్తుంటే ఆ కుక్క పళ్లతోనే అరిచి అతన్ని భయపెడుతుంది. అప్పుడు మార్కోస్ ఆ పక్కనే ఉన్న పెళ్లి కూతురు డ్రెస్ చూసి షాక్ అయిపోతాడు. దాని మీద ఆ కుక్క పాదాల గుర్తులు ఉండడం చూసి అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే మార్కోస్ నిద్రలేచి కిచెన్లో ఉన్న క్రిస్టినా దగ్గరికి వస్తాడు. ఆమె మార్కోస్ని రాత్రి నువ్వు సోఫాలో ఎందుకు పడుకున్నావు అని అడుగుతుంది. మార్కోస్ ఆమెకి ఏమీ సమాధానం చెప్పడు. అదే సమయంలో ఆ కుక్క అక్కడ ఉన్న కాఫీ కింద పడేస్తుంది. మార్కోస్కి ఇల్లంటేనే చిరాకు వస్తుంది. వెంటనే అతను చెప్పకుండానే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. సాయంత్రం మార్కోస్ బార్లో కూర్చుని బాగా మందు తాగుతూ ఉంటాడు. ఇంకోవైపు క్రిస్టినా ఇంట్లో ఆ కుక్కతో సమయం గడుపుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత మార్కోస్ ఇంటికి వస్తాడు. అప్పుడు అతను ఫుల్గా తాగిన మత్తులో ఉంటాడు. మార్కస్ వాలకం చూసి క్రిస్టినా జాకీని పక్క గదిలోకి పంపిస్తుంది. మార్కస్ ఈరోజు తన భార్యతో ఆడుకోవాలి అనుకుంటున్నాడు. అందువల్ల వెంటనే ఆమెని గదిలోకి తీసుకెళ్లి డోర్ మూసేసి బంచిక్ మొదలు పెడతాడు. జాకీ క్రిస్టినా దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ మార్కస్ డోర్ లాక్ చేయడం వల్ల ఆ కుక్క ఏమీ చేయలేకపోతుంది. తర్వాత రోజు మార్కస్ ఒక ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అతనితో తన ఇంట్లో జరుగుతున్నది మొత్తం చెప్తాడు. జరిగిందంతా విన్న తర్వాత ఫాదర్ తనకి ఒక లేడీ గురించి చెప్తాడు. ఆమె కుక్కల్ని పెంచుకుంటుంది. కొంచెం సేపు తర్వాత మార్కస్ తన భార్యతో పాటు కుక్కను కూడా తీసుకుని కారులో వెళ్తూ ఉంటాడు. మార్కస్ జాకీని ఆ లేడీ దగ్గర వదిలిపెట్టాలి అని తీసుకెళ్తున్నాడు. క్రిస్టినా ముందు మార్కస్ కుక్కని ఆ లేడీ దగ్గర వదిలిపెట్టడానికి ఒప్పుకోదు. అయితే తన భర్త బలవంతం వల్ల ఆమె అంగీకరిస్తుంది. వాళ్ళు ఆ లేడీ దగ్గరికి వెళ్లి ఆ కుక్కని ఆమె దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. క్రిస్టినాకి ఆ కుక్కని అలా వదిలివేయడం ఇష్టం లేదు, కానీ తన భర్త సంతోషం కోసం తప్పక అలా చేస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మార్కస్ తన భార్య ఆ కుక్కని మర్చిపోతుందని అనుకుంటాడు. కానీ అలా జరగదు. ఎందుకంటే క్రిస్టినా ఇప్పుడు చాలా దిగులుగా ఉంటుంది. మార్కస్ ఆమెని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. క్రిస్టినా ఇప్పుడు కూడా ఆ కుక్క కోసం ఆరాటపడుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత కూడా క్రిస్టినాకి కలలో కూడా ఆ కుక్క కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఆ కుక్క కోసం పిచ్చిదానిలాగా మారిపోతుంది. ఎందుకంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కుక్కని తనతో పాటు పెంచుకోవాలి అనుకుంటుంది. అలా తర్వాత ఒకరోజు డాక్టర్ క్రిస్టినాకి ఫోన్ చేసి నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్తాడు. ఆమె డాక్టర్ చెప్పింది విని షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమెకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ జాకీ బిడ్డనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె భర్తకి అంత సీన్ లేదని ఆమె ఫీల్ అవుతుంది. ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఆమె ఆ లేడీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ జాకీని చూడగానే దాన్ని కౌగిలించుకుంటుంది. కొంచెం సేపు తర్వాత మార్కోస్ ఇంటికి రాగానే క్రిస్టినా అతనికి లగేజ్తో కనిపిస్తుంది. అక్కడే ఆమెతో పాటు ఆ కుక్క కూడా ఉంటుంది. దాన్ని చూడగానే మార్కోస్కి దాన్ని చీల్చి చెండాడాలనిపిస్తుంది. కానీ తన భార్య ముఖం చూసి దాన్ని ఏమీ చేయలేకపోతాడు. అయితే క్రిస్టినాని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. కానీ ఆమె అతనికి ఏమీ సమాధానం చెప్పదు. ఆమె మౌనం చూసి మార్కస్ క్రిస్టినా తనని వదిలి ఆ కుక్కతో వెళ్ళిపోతుందని అర్థం చేసుకుంటాడు. మూవీ ఎండింగ్లో క్రిస్టినా అన్నీ వదిలేసి ఆ కుక్కతోనే జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమెకి ఇప్పుడు కూడా తను జాకీ వల్లనే తల్లి కాబోతుందని భావిస్తుంది. ఆ కారణంగానే క్రిస్టినా ఆ కుక్కతో కలిసి ఉంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.